సప్తగిరి, ప్రియాంక శర్మ హీరోలుగా అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం పెళ్లి కాని ప్రసాద్. పెళ్లి కోసం హీరో ఏం చేశాడు వంటి హిలరియస్ ఎంటర్టైనింగ్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రాన్ని కేవై బాబు, భానుప్రకాష్ గౌడ్ నిర్మించారు. ఇక ఈ సినిమా మార్చి 21న విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఘనంగా నిర్వహించింది మూవీ టీం. ఈ సినిమాలో నేను పెళ్ళిళ్ళ పేరే క్యారెక్టర్ చేశానండి. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అభిలాష్కి అండ్ సప్తగిరి అన్నకి, ప్రొడ్యూసర్ గారికి వెరీ థ్యాంక్ యూ. సినిమా 21న రిలీజ్ అవుతుంది. చిన్న సినిమా, కామెడీ సినిమా. సప్తగిరి అన్న గురించి మీ అందరికీ తెలుసు. ఈరోజు అన్న మీద ఉన్న లవ్తో మన గురువు గారు రావటం, బ్రహ్మానందం గారు, మారుతి గారు రావటం, దిల్ రాజు గారు రిలీజ్ చేయటం. సో అందరూ తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ఈ సినిమాని సపోర్ట్ చేసి మాలాంటి చిన్న ఆర్టిస్టులందరినీ ఇంకా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన సప్తగిరి గారు బొమ్మరిల్లు అనే సినిమాతో ఆయన ప్రారంభించాడు. పరుగులో కొంచెం బాగానే పరిగెత్తాడు. కానీ ప్రేమ కథా చిత్రంతో హుస్సేన్ బోల్డ్ అంత స్పోర్ట్స్ మ్యాన్ చేశారు ఆయన. అయితే ఈ పరుగు నడుస్తూనే ఉంది. మరి పెళ్ళి ఎందుకు అవ్వలేదు, ఎందుకు కాలేదో ఈ సినిమాలో చూద్దాం. అంత పరుగులు పెట్టే మనిషికి పెళ్ళి ఎందుకు కాలేదు, ఈ పెళ్లి కాని ప్రసాద్ ఏమిటి, ఒకసారి సినిమాలో చూద్దాం. సో దర్శకులు అభిలాష్ గారికి, కో డైరెక్టర్ వేద, వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో నేను ఒక చిత్రమైన వేషం వేశాను. పెళ్లి కాని ప్రసాద్ సినిమా కాసేపు చూసి నవ్వుకోవచ్చు. పిల్లల ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి, ఇంటర్. అందరూ వెళ్ళి చూడండి. ఎందుకు పెళ్లి కాలేదని తెలుస్తుంది, పెళ్ళి ఎందుకు చేసుకున్నాడో తెలుస్తుంది. అయితే సినిమా చిన్నది అని నేను చెప్పను, కానీ సినిమాలో కూర్చున్నంతసేపు ఒక్క సీన్ కూడా మిస్ అవ్వకుండా నవ్వుతూనే ఉంటారు. రకరకాల క్యారెక్టర్లు ఇప్పుడు జరిగే సన్నివేశాలకు దగ్గరగా ఉన్నాయి. చాలా బాగా తీశారు. మా వాళ్ళందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే మహానటులు లేరు, కానీ ఒక మీడియంగా ఉండే వాళ్ళందరూ ఉన్నారు. సప్తగిరి గారికి తోడుగా 21st అందరికీ తెలుసు పెళ్లి కాని ప్రసాద్ వస్తుంది. డెఫినెట్గా ఈ హాలిడేస్కి పిల్లలకి, ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి కడుపు నిండా నవ్వి ఫుల్ మీల్స్ అన్నట్టు ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది మన సినిమా. మళ్ళీ మా డైరెక్టర్ అభిలాష్ గారికి, కో డైరెక్టర్ వేద గారికి నన్ను ఆయనకి ఇంట్రడ్యూస్ చేసి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ప్రతి ఒక్కరికి ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళకి నా హృదయపూర్వక వందనాల్ని చెప్తున్నాను. ఐ హోప్ ఫ్రైడే నుంచి మీ బ్లాక్ బస్టర్ జర్నీ స్టార్ట్ అవుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బికాజ్ ఐ నో హౌ హార్డ్ దిస్ పర్సన్ హ్యాస్ వర్క్డ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ అండ్ దట్ ప్యాషన్ is very motivating. My producers garki, thank you so much sir for always being there for us. Coming to my direction department, Lohit ekkadunnav unnava super. Lohit and Akhil, thank you so much. You were like my both hands. Thank you ఇంత సపోర్ట్ హెల్ప్ చేసినందుకు. ఇక్కడ చాలామంది మా డైరెక్టర్ మారుతి గారు పరిచయం చేసిన వ్యక్తులే ఉన్నారు. సో అందరి కెరీర్లు బాగుండాలి. ముఖ్యంగా సప్తగిరి అంటే తన హాస్యం చాలా బాగుంటుంది. మా ఫస్ట్ అసోసియేషన్ ప్రేమ కథా చిత్రం నుంచి ఇప్పటివరకు చాలా సినిమాలు చేసాం. సో అతను ఒకటే చెప్పాడు, మా రాజాసాబ్ షూటింగ్ జరుగుతున్నంతసేపు, అన్న నేను చేసే సినిమాలన్నింటిలో పెళ్లి కాని ప్రసాద్ చాలా గట్టిగా సౌండ్ చేస్తానా అని చెప్పేవాడు. సో ఆ సౌండ్ చేసే టైం వచ్చింది. మార్చి 21న ఈ సినిమా రిలీజ్. రేపు పెయిడ్ ప్రీమియర్లు కూడా వేస్తున్నట్టుంది. మా తమ్ముడు సప్తగిరి అంటే తనకి ఏంటంటే అన్నీ హీరోగా చేస్తుంటాడు, కమెడీన్గా చేస్తుంటాడు. బట్ ఎక్కడైనా ఒక కథ, మంచి కథ దొరికితే ఈ సినిమా బాగుందని బిగినింగ్ నుంచి చెప్తా వచ్చాడు. ఇలాగే ప్రతిసారి చెప్తూ ఉంటాడులే అని అనుకున్నాను, కానీ ఒకరోజు అనుకోకుండా సినిమా తీసుకొచ్చి చూపించాడు. సినిమా చూసిన తర్వాత నిజంగా ఫస్ట్ హాఫ్ అవ్వగానే బాగుంది తమ్ముడు అన్నాను. నాకు సినిమా చూపిస్తున్నప్పుడు బయట పూజలు చేసేస్తూ ఉంటాడు, మంత్రాలు చదివేస్తూ ఉంటాడు. ఈ సినిమా బాగుండాలని చెప్పాలని. నేను ఇక్కడికి వచ్చిన రీజన్ ఏంటంటే, ఒక్క విషయం ఈ అందరి తరఫున చెప్పాల్సింది. చిరంజీవి గారు మొన్న నా బ్రహ్మానందం ఆడియో రిలీజ్ ఫంక్షన్కి తన ఇన్విటేషన్ ఎందుకురా, నాకు నేనే వస్తాను అని చెప్పి వచ్చాడు ఆయన. మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయంటానికి అందులో ఒక విషయం అది రీసెంట్గా నేర్చుకున్నాను. కాబట్టి తమ్ముడు
సినిమా తమ్ముడు సినిమా కంటే హాస్యనటుడి సినిమా సక్సెస్ కావాలనే కోరికతోటి నేను ఇక్కడికి వచ్చాను. ఇందులో పిలుపులు, బొట్టు పెట్టి పిలవటాలు అలాంటివన్నీ అది ఫార్మాలిటీస్, కానీ అవి స్నేహితుల మధ్య జరిగాయి, ఆత్మీయుల మధ్య జరగవు. ఆత్మతో కనెక్ట్ అయ్యి సోల్మేట్స్ ఉంటారు చూడండి, వాళ్ళతో ఉండదు. ముఖ్యంగా ఈ నెల రోజుల నుంచి, ఒక 15-20 రోజుల నుంచి ఇతను ఎంత శ్రమ పడుతున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో. ఆల్మోస్ట్ ఒక మాటలో చెప్పాలంటే అతను కొంచెం బాధపడ్డా సరే ఏకాకిగా తిరిగాడు. ప్రతి వాడి దగ్గరికి వెళ్ళాడు, ప్రతి వాడిని పట్టుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలైంది. అసిస్టెంట్ డైరెక్టర్గా ఎన్నో సినిమాలు పనిచేశాను. కమెడియన్గా మీ గుండెల్లో నిలిచిపోయేటువంటి మంచి క్యారెక్టర్లు చేశాను. అలాగే హీరోగా కూడా సప్తగిరి ఎక్స్ప్రెస్, ఎల్ఐవి లాంటి మంచి సినిమాలు చేశాను. ఇలా జీవితంలో ఎన్నిటినో మార్చుకుంటూ, నాకు నేనుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, కింద మీద పడుతూ, అప్ అండ్ డౌన్స్ అన్నీ చూస్తూ, చివరికి మళ్ళీ నన్ను నిలబెట్టుకోవాలని ప్రతిసారి నేను చేసిన యుద్ధంలో నాకు ఆ భగవంతుడు నా వెంట ఉండి నాకు గొప్ప విజయాన్ని ఇచ్చాడండి. సో ఈరోజు మీరు చూసింటారు, ఇంత మంచి సినిమా నేను తీసుకెళ్ళి మా ప్రభాస్ అన్న దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన బ్లెస్ చేశాడు, వెంకటేష్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన బ్లెస్ చేశాడు, దీని వెనుక మారుతి అన్న నిలబడ్డాడు, ఎస్కేఎన్ గారు నిలబడ్డారు. అలాగే ఎన్నో గొప్ప చిత్రాలు నిర్మించిన గొప్ప సంస్థ నా బాణన్ బాటం సంస్థ, ఎస్విసి రాజు గారు కావచ్చు, అలా శిరీష్ అన్న, మన హర్షిత్, వీళ్ళు నా వెంట నిలబడ్డారు. ఇంతమంది బ్లెస్సింగ్స్ ఈ సినిమా దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.